వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 300 రూపాయలు తగ్గి 79,900కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 330కి తగ్గడంతో 87,160కు చేరింది. అటు వెండి ధర 100 రూపాయలకు పెరగడంతో కేజీ సిల్వర్ రేటు 1,08,100 రూపాయలుగా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం వెండికి భారీ డిమాండ్ నెలకొంది. భారత్ నేడు ప్రపంచ వృద్ధిని నడిపిస్తుందని, యువత దేశానికి ఎక్స్ ఫ్యాక్టరీ అని పీఎం మోదీ అన్నారు. దేశ భద్రతపై ఎన్డీఏ ఎంతో శ్రద్ధ చూపుతుందని ఢిల్లీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో వివరించారు. గ్రామాల్లో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతే పట్టణ ప్రాంతాల్లో వ్యాపిస్తుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల మాటలలో నక్సలిజం భావజాలం కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్పై ట్రంప్ ధ్వజమెత్తారు. మరణించిన వారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి, బందీలను విడుదల చేయండి, లేదంటే నరకం అనుభవిస్తారు అని ఫైర్ అయ్యారు. మారుతున్న జీవనశైలి, పొల్యూషన్ కారణంగా 10లో ఒకరికైనా బట్టతలొచ్చేస్తుంది. దీంతో ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే తుర్కియో దీనికి గమ్యస్థానంగా మారిపోయింది. అక్కడి విమానాశ్రయంలో చాలా మంది ప్రయాణికులు గుండెతో ట్రాన్స్ప్లాంట్ చికిత్స చేసుకుని కనిపిస్తున్నారు. ఆధునిక క్లినిక్లు, అనుభవజ్ఞులైన సర్జన్లు, తక్కువ ఖర్చు కారణంగా చాలా మంది ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తుంది. పారాదీప్ ఫిషింగ్ పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటలలో 2కు పైగా ఫిషింగ్ బోట్లు కాలిపోయాయి. 7కు పైగా అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చారు. పారాదీప్ ఏడీఎం, ఏఎస్పీ, 5 పోలీస్ స్టేషన్ అధికారులు, పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ₹1,00,000 ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతి భారీ ర్యాకెట్ స్టార్ ఫిష్ రోదసిలోకి వెళ్లాక విఫలమైంది. డమ్మీ స్మగ్లింగ్ శాటిలైట్స్తో భూ కక్షలోకి ప్రవేశించాల్సిన సమయంలో పేలిపోయింది. దాని శకలాలు అమెరికాలోని ఫ్లోరిడా, బహామాస్ దీవుల ప్రాంతాలలో కూలాయి. వైఫల్యంపై దర్యాప్తు చేస్తున్నామని స్పేస్ ఎక్స్ తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి అక్కడే ఉండి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. 2 రోజులలో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రానున్నట్లు సమాచారం. సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి తదితరులు ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రాంక్ చేసిన యువకుడిని ఓ వృద్ధుడు కర్రతో చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రద్దీ రోడ్డుపై యువతి పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. కానీ దీనిని ఎవరూ పట్టించుకోలేదు. ఓ వృద్ధుడు మాత్రం అతడిని అడ్డుకొని కర్రతో చితకబాదాడు. ఊహించని దాడితో ఆ యువకుడు కంగుతిని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇది ఫ్రాంక్ అని వృద్ధుడికి తెలిసింది. నిద్రమాత్రల వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రి పాలైన సింగర్ కల్పన తనకు, తన భర్తకు మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. నాకు 45 ఏళ్లు. నా భర్త ప్రోత్సాహంతో ఈ వయసులోనూ పీహెచ్డీ, ఎల్ఎల్బీ చదువుతున్నా. మ్యూజికల్గా అప్డేట్ అవుతున్నా. ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ సూచనతో మెడిసిన్ వాడుతున్నా. దాని డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళా అని తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ కాపాడుకోలేకపోతుందని కేటీఆర్ విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 1,700 కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోయిందన్న సోషల్ మీడియా పోస్టుపై ఆయన స్పందించారు. గుజరాత్కు కేన్స్, తమిళనాడుకు కార్నింగ్ను వదిలేశారు. ఇప్పుడు ప్రీమియర్ ఏపీకి వెళ్తుంది. ఇది సిగ్గుచేటు, రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. కుక్కలు మీద పడిపోతున్నాయి. చేతికర్ర సాయంతో వాటి నుంచి రక్షించుకున్నాడా అతను? పక్కనే ఉన్న వ్యక్తి ఏం చేయాలి? వీలైతే తోటి మనిషికి సాయంగా వెళ్ళాలి. కానీ ఆ వ్యక్తి మాత్రం కుక్కలపైకి కర్ర ఎత్తుతావా అంటూ వెళ్లి బాధితుడిపై పిడిగుద్దులు కురిపించాడు. ముంబైలోని అంధేరి ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జంతు ప్రేమ ఉండొచ్చు, కానీ ఇదేం తీరంటూ సదరు సునక ప్రేమికుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. అయితే తెలంగాణలో ఏప్రిల్ 20, ఏపీలో ఏప్రిల్ 23 నుంచి సమ్మర్ హాలిడేస్ ఉంటాయని పలు కథనాలు వచ్చాయి. దీనిపై ఇరు రాష్ట్రాల విద్యాశాఖ వర్గాలను మీడియా సంప్రదించింది. అకాడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం ఏప్రిల్ 23 చివరి పని దినమని వారి నుంచి సమాధానం వచ్చింది.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తుంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 39 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వీరి కుటుంబాలకు త్వరలో 7 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. 2024 జూన్కు ముందు 103 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. వీరిలో 49 కుటుంబాలకు పరిహారం విడుదల చేశామన్నారు. విజయనగరం జిల్లా జామి ఎల్లమ్మ తల్లి అమ్మవారి జాతర తొలేళ్ల మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం ప్రేక్షకులను అలరించింది. ఆ ఆవరణమంతా యువత డాన్సులతో హోరెత్తింది. గ్రామ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.